హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈ మధ్య బేకరీలో గులాబ్ జామ్ కేక్ చూశాను. ఎలా ఉంటుందా అని ట్రై చేస్తే నాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఈ గులాబ్ జామ్ కేక్ రెసిపీని ఫాలో అయిపోండి. ఒక బౌల్లో హాఫ్ కప్ పెరుగు వేసుకుని హాఫ్ కప్ షుగర్ని పౌడర్లా గ్రైండ్ చేసి ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ కుకింగ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఆయిల్ అంతా కలిసిపోయాక 1.5 కప్ మైదా పిండిని జల్లెడ పట్టుకుని ఇందులో వేసుకోవాలి. అలానే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని నెమ్మదిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 3/4 కప్ పాలని కొన్ని వేసుకుంటూ నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. పాలు రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. బ్యాటర్ని ఓవర్గా మిక్స్ చేయకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా హాఫ్ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని కలిపేసుకోవాలి. బ్యాటర్ని ఇలా స్ట్రింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకుని ఆయిల్ని టిన్కి బ్రష్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న పార్చ్మెంట్ పేపర్ని టిన్లో పెట్టుకుని పైనుండి కొంచెం ఆయిల్తో బ్రష్ చేసుకోవాలి. ఇందులో కేక్ బ్యాటర్ని వేసుకుందాం. అవెన్ని ప్రీహీట్ చేసుకుని 180 డిగ్రీస్లో 35 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యాక బయటికి తీసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈలోపు బటర్తో క్రీమ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్లో 100 గ్రామ్స్ బటర్ తీసుకుని హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 టేబుల్ స్పూన్ పాలు వేసుకుని అలానే 1 కప్ షుగర్ని పౌడర్ చేసుకుని ఇందులో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ని మొత్తం ఒకేసారి కాకుండా ప్యాచెస్గా కొంచెం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బటర్ గట్టిగా కాకుండా అలా అని కంప్లీట్గా కరిగిపోయి ఉండకుండా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ పాలు, మిగిలిన షుగర్ పౌడర్ కూడా వేసుకుని కలుపుకుందాం. బటర్ ఇలా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసి కేక్ చల్లారిపోయాక టిన్లోంచి ఇలా నెమ్మదిగా బయటికి తీసుకోవాలి. పార్చ్మెంట్ పేపర్ని తీసేసి కేక్ని హాఫ్లోకి కట్ చేసుకుందాం. పైన లేయర్ని తీసి పక్కన పెట్టేసి కింది లేయర్ మీద గులాబ్ జామ్లోని షుగర్ సిరప్ని కేక్ మీద ఇలా బ్రష్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ క్రీమ్ని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకుందాం.
దీని మీద హాఫ్లోకి కట్ చేసుకున్న గులాబ్ జామ్ పీసెస్ని పెట్టుకోవాలి. గులాబ్ జామ్ పీసెస్ని పెట్టేశాక కట్ చేసుకున్న కేక్ని దీని మీద పెట్టేసి దీన్ని కూడా షుగర్ సిరప్తో బ్రష్ చేసుకోవాలి. కేక్ మీద అన్ని సైడ్స్ నుండి బటర్ క్రీమ్ని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుందాం. బటర్ క్రీమ్ స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఒకవేళ కరిగిపోతుంది అనిపిస్తే కేక్ని అండ్ బటర్ క్రీమ్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా క్రీమ్ని కేక్ అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాక హాఫ్లోకి కట్ చేసుకున్న గులాబ్ జామ్ పీసెస్ని ఇలా కేక్ మీద పెట్టేసి మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. ఫైనల్గా చాప్ చేసుకున్న బాదం పిస్తాని కేక్ మీద స్ప్రింకిల్ చేసుకుని కేక్ని ఇంకా మినిమం 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే మన యమ్మీ గులాబ్ జామ్ కేక్ రెడీ. ఈ కేక్లో మనం యూస్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి. బటర్ క్రీమ్లో వేసుకున్న పాలు మాత్రం చల్లగా ఉంటే బెటర్. గులాబ్ జామ్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఇందులో యూస్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా హెల్దీ కాదు కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. మరి మీరు కూడా ఈ యమ్మీ రెసిపీని ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.